యువతను మత్తులో జోగేలా చేసి అనేక క్రైమ్స్ కి కారణమవుతున్న గంజాయి డ్రగ్స్ పై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపాలని డిసైడ్ అయింది. దీనికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఆ నిర్ణయాలేంటి? ఇకపై గంజాయి సాగు చేస్తే ఎదుర్కోబోయే ఇబ్బందులేంటి? గంజాయి మత్తు పదార్థాల పేరు కూడా వినిపించకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇకపై క్షేత్రస్థాయిలో ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారా లోకేష్. డ్రగ్స్ విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసే విధంగా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. గంజాయి ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉపసంఘం 3వ సమావేశం సచివాలయంలో జరిగింది. హోంమంత్రి అనిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, సంధ్యారాణి, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గంజాయి మాదక ద్రవ్యాల కట్టడిపై నేతలు, అధికారులు చర్చించారు. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను ఈగల్గా మారుస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ విధి విధానాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు ప్రతిపాదనలు చేశారు. గంజాయి సాగు కట్టడికి టెక్నాలజీ వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది మంత్రివర్గ ఉపసంఘం. గంజాయి సాగు ధ్వంసానికి డ్రోన్లను వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు లోకేష్. అంతేకాదు, మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ కూడా జరగాలన్నారు. మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించారు. గంజాయి కేసుల్లో ఇరుక్కున్న వారి ఫోటోలను ప్రత్యేక వెబ్సైట్లో పోలీస్ స్టేషన్లో ఉంచాలని నిర్ణయించింది మంత్రివర్గ ఉపసంఘం. ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే అనేక సమస్యలు ఎదుర్కోక తప్పదని సబ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. గంజాయి డ్రగ్స్ విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసే ఆలోచనను మంత్రుల ఉపసంఘం సమావేశంలో చర్చించింది. దీనివలన గంజాయి డ్రగ్స్ ను అరికట్టే అవకాశం మెరుగుపడుతుందనుకుంటున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి సాధ్యాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు కూడా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు మెగా ర్యాలీ నిర్వహణపైన మంత్రివర్గ ఉపసంఘంలో సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972ను వర్చువల్గా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అంతేకాదు, ఈగల్ లోగోను కూడా ఆవిష్కరించారు.